పవన్ కాంగ్రెస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తుందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ప్రజా సమస్యలు పక్కదారి పట్టించేందుకే ఇలా చేస్తున్నారన్నారు ఆయన. పవన్ సభకు ఆంక్షలు పెట్టడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణలో అంతా ఒక డ్రామా నడుస్తుందన్నారు ఆయన. ఇవన్నీ చూస్తే మనకు కనిపిస్తుంది వీళ్ళిద్దరూ మ్యాచ్ ఫిక్సింగ్ తోని ప్రజల్ని మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పవన్ ఇద్దరు కలిసి ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించే పద్ధతుల్లో తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం కొరకు ఆడుతున్న డ్రామాలు తప్ప ఇంకోటి కనబడతలేవు మాకు ఇందులో. ఎందుకంటే ఎవడు బాధ్యత కలిగినోడు పడగలు. ప్రభుత్వం ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే అది ప్రభుత్వ చేతకంతనం. ఆఫ్టర్గా పవన్ కళ్యాణ్ వస్తే మీటింగ్ పెట్టుకుంటే శాంతి భద్రతల సమస్య వస్తుందా? ఏం తెలివి తక్కువతనం ఇది? ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు, రైతుల సమస్యలు, యువకుల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, విద్యార్థుల సమస్యలు, హాస్పిటల్ సమస్యలు, వీటన్నిటి నుంచి పక్కదారి పట్టించడం కొరకు ఆడుతున్న డ్రామా తప్ప ఇంకొకటి లేదు ఇక్కడ.